ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లోనే కొత్త కార్డుల జారీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లుగా ఆపేసిన వైట్ రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలో ఈ అంశంపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విధి విధానాలు ఖరారు చేసి వచ్చే నెల నుంచి వీటి జారీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ అయ్యింది. దీంతో వీటి కోసం జనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ఈ 10 ఏళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా తెల్ల రేషన్ కార్డులో చేర్చలేదు. కానీ చనిపోయిన వారిని మాత్రం కార్డుల నుంచి తొలగించారు. దీంతో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కానీ ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా గత ప్రభుత్వం వీటిని జారీ చేయలేదు. ఇప్పటికే 90 లక్షల పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి 3 లక్షల కార్డులు జారీ చేశారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ కొత్త దరఖాస్తులు కూడా తీసుకోలేదు. దీంతో వైట్ రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం తీరుపై జనం తీవ్ర ఆసనంతో ఉన్నారు. దీనిని గుర్తించే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆహార భద్రత కార్డులు అందిస్తామని ప్రకటించింది కాంగ్రెస్. దీనికి తగ్గట్లే మేనిఫెస్టోలోనూ ఈ హామీ చేర్చింది. రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 90.14 లక్షలున్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 54.48 లక్షల కార్డులుండగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 35.66 లక్షలున్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.6 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులున్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారులు 20% వరకు అనర్హులే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఎరివేత్త ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాస్థితి కొనసాగించింది. గతంలో తెలుపు గులాబీ కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీ కార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి మాత్రమే ఆహార భద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహార భద్రత కార్డులు ఇచ్చింది. రాష్ట్ర జనాభానే 4.5 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహార భద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు అవలంబిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుత రేషన్ కార్డుల్లో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా, లేక ఉన్న వాటి జోలికి పోకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా కొత్త రేషన్ కార్డుల జారీ జనానికి ఊరట కల్పిస్తే ప్రభుత్వానికి మాత్రం కత్తి మీద సాము కానుంది.